गुड रेंज मॉर्निंग फ्रेंड्स। हम आज निज़ामाबाद में सर के पास डॉक्टर एम अंजना एलू सर के पास आए हुए हैं और काफ़ी रिकॉर्ड देखे हैं हमने सर के पास। और काफ़ी किस तरीके से सर वर्कआउट कर रहे हैं यहाँ पर, पूरे कंपनी का वर्कआउट यहाँ पर लिखा है, कौन से प्रोडक्ट के लिए, कौन से डिसीज के लिए कौन सा प्रोडक्ट देना है, सर के पास डिटेल रखा हुआ है। और एक सर का बेस्ट स्टोरी लगा हमको आज, तो सर से हम सुनेंगे किस तरीके से अपॉर्चुनिटी है, बेस्ट अपॉर्चुनिटी नॉक ऑन योर डोर, कि जब आपके पास एक अच्छी अपॉर्चुनिटी आती है तो आप उसको कैसा मिस करते हैं, और अगर मिस कर दी तो लाइफ के अंदर क्या क्या मिसेस होता है, सर बताएंगे थोड़ा सा। सर నమస్తే సార్. ముందుగా రియామ్ష్ కంపెనీ వ్యవస్థాపకులు మరియు సభ్యులందరికీ ఎం ఆంజనేయులు నిజామాబాద్ తరపున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పోయిన నెల అంటే డిసెంబర్ 7 నాడు రియామ్ష్ కంపెనీలో నిజామాబాద్లో జాయిన్ అయినాను. కానీ వ్యక్తులు, స్త్రీ కానీ పురుషుడు కానీ, బిజినెస్ అవకాశాలు ఎలా పోగొట్టుకుంటారు, ఎందుకు సాఫల్యం చెందుతలేరు అనే దానికి చిన్న ఉదాహరణ. ఒక కంపెనీ నుండి ఒక ఆఫర్ వస్తుంది. ఆ ఆఫర్లో 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని 100 కోట్ల రూపాయలు అంటే 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు అట్లా అవకాశం ఇచ్చి ఆ కీని ఓపెన్ చేయడానికి నిరుద్యోగులను, కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచినప్పుడు తెలిసి కూడా కొందరు పట్టించుకునే స్థితిలో ఉండరు. కానీ తెలిసిన వాళ్ళు ఆగరు, ఖచ్చితంగా ముందరికి పోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసే సమయంలో జాలి, కరుణ, ప్రేమ, బంధము ఈ 4 గనక వదిలిపెడితేనే ఆ వ్యక్తి, ఆ స్త్రీ కానీ, ఆ పురుషుడు కానీ ఆ సంస్థ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రేమ అవసరమే, బంధము అవసరమే. కానీ కొన్ని సందర్భాలలో డబ్బు కోసము, డబ్బు సంపాదించాలి, కొన్ని కాలాల పాటు మనం సుఖ సంతోషాలు గడపాలి అంటే కొంచెం కష్టపడక తప్పదు, అవకాశాన్ని వినియోగించుకోక తప్పదు. కొన్నిటిని వదిలిపెట్టాలి, కొన్నిటిని పొందాలి. అంటే ఉదాహరణకి ఒక పెద్ద దేశంలో ఒక అవకాశం వస్తుంది, 10 మందిని పిలుస్తారు. ఒక ప్రాజెక్టు 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు యొక్క కీని ఓపెన్ చేయడానికి ఒక లింక్ ద్వారా నోటిఫికేషన్ పెట్టినప్పుడు 10 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి అని దానికి రెమ్యూనరేషన్ పెడతారు. మరి 10 కోట్ల రూపాయలు ఓపెన్ చేసినందుకే, ఆ కీ ఓపెన్ చేసినందుకే 10 కోట్ల రూపాయలు ఉంటే ఆ ప్రాజెక్ట్ విలువ ఎంత ఉంటుందో మనము ఆలోచించాలి. 1 కోటి రూపాయలు కూడా ప్రాజెక్ట్ కీ ఓపెన్ చేసే వాళ్ళు కూడా వచ్చిండ్రు. 10 కోట్ల నుంచి 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి వాళ్ళకి టీఏడిఏలు కూడా అందరికీ ఆ కంపెనీ ఇచ్చింది. కానీ అవకాశము కొందరే తీసుకున్నారు. ఆ కొందరిలో 1 కోటికైనా సరే చేద్దామని వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఇష్టం ఉన్న వాళ్ళు. కొందరు ఖచ్చితంగా 10 కోట్ల రూపాయలు సాధిస్తా అంటే అది ఖచ్చితంగా తన ఆత్మబలము, ఖచ్చితంగా నమ్మకము, గుండె ధైర్యం, నేను ఇది చెయ్యగలను, ఎస్ ఐ కెన్ డూ, ఖచ్చితంగా నేను చేయగలను అనే నమ్మకంతో ఇది నేను సాధిస్తాను, తప్పక సాధిస్తాను, అది యూనివర్సల్ సబ్జెక్ట్, ఖచ్చితంగా సాధిస్తాను అనే ఉద్దేశంతో అతను అప్లై చేసుకుంటాడు. ఆన్లైన్లో ఆయనకి అవకాశం వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకే ఇస్తారు. ఆయన సమస్యను 2 నిమిషాల్లో పూర్తి చేసి 10 కోట్ల రూపాయల అమౌంట్ని తీసుకుంటాడు. 1 కోటి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ 10 కోట్ల రూపాయల వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే వచ్చిన చదువుని, వచ్చిన అవకాశాన్ని, వచ్చిన సంతోషాన్ని ఎవరైతే వదులుకుంటారో, కడుపు దగ్గరికి తలుపు తీసుకొని వచ్చిన అవకాశాన్ని ఎవరైతే వదులుకుంటారో జీవితంలో మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే తప్ప అవకాశం రాదు. దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకొని మనం బాగుపడుతూ ఎదుటి వారికి బాగుపడే విధంగా చేయాలన్నదే ప్రతి మానవుడు నేర్చుకోవాల్సిన
ఒక మంచి పద్ధతి. ఇది బిజినెస్ లో వర్తిస్తుంది, హ్యుమానిటీ గ్రౌండ్ లో వర్తిస్తుంది, అన్ని రకాల వర్తిస్తుంది. కాబట్టి దయచేసి సహాయం చేయండి, సహాయం పొందండి, సహాయం పొందుతూ ఎదుటి వారికి సహాయం చేయండి. అవకాశము నీ చేతిలో ఉంది అని నేను రియామ్స్ సంస్థ ద్వారా మా అప్లైనర్ మాకన్నా పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ముందట ఈ 4 విషయాలు చెప్పడానికి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు రియామ్స్ కంపెనీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.